ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. నేడు పోలవరానికి సీఎం చంద్రబాబు నిర్వాసితుల పునరావాసంపై అధికారులతో సమీక్ష. ప్రాజెక్టు పనులు తిరిగి పుంజుకునే అవకాశం. నేడు తిరిగి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ. సభ ముందుకు క్రీడా వర్సిటీ బిల్, పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ. సైబర్ నేరాలకు తెలంగాణ పోలీసుల కళ్లెం. 5,000 మంది బాధితులకు 33 కోట్లు అప్పగింత. ఈ ఏడాది ఇప్పటి వరకు 155 కోట్లు రికవరీ. స్టార్టప్ల అభివృద్ధికి సహకరించాలన్న ప్రధాని మోదీ. రాష్ట్రాల సీఎస్లకు సూచన. ప్రజలను ఇబ్బంది పెట్టే నిబంధనలను సరళతరం చేయాలని నిర్దేశం. త్వరలో కొలీజియం ముందుకు జస్టిస్ శేఖర్ కుమార్. విహెచ్పి సభలో వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే అవకాశం. తొలగించాలని ప్రతిపక్షాల డిమాండ్. తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూత. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. పలువురు ప్రముఖుల సంతాపం. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వంపై హసీనా ఎదురుదాడి. యూనస్ అప్రజాస్వామిక ముఠా నాయకుడని విమర్శ. మతతత్వ శక్తులకు మద్దతిస్తున్నారని మండిపాటు. వైసీపీ రివర్స్ విధానాలతో అస్తవ్యస్తంగా మారిన పోలవరానికి జవసత్వాలిచ్చి పనులను పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రాజెక్టును సందర్శించి పనుల్ని పరిశీలిస్తారు. ప్రాజెక్టు పురోగతి, నిర్వాసితుల పునరావాసం తదితర అంశాలపై అధికారులు, ఇంజనీర్లతో సమీక్షిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. గతంలో ప్రతి నెల ఓ సోమవారం పోలవరంను సందర్శించి పనులను సమీక్షించిన ఆయన మళ్లీ ఇప్పుడు ప్రాజెక్టు పనుల జోరు పెంచనున్నారు. చంద్రబాబు పర్యటనతో పోలవరం నిర్మాణం, పునరావాసం, పరిహారంపై స్పష్టత వస్తుందని రైతులు, నిర్వాసితులు ఆశతో ఉన్నారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కూటమి ఆ దిశగా పనుల షెడ్యూల్ను సీఎం చంద్రబాబు ప్రకటించనున్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పాటు ఎర్తికం రాక్ఫిల్ డ్యాం పనులను వేగంగా పూర్తి చేయడం తొలి ప్రాధాన్యంగా భావిస్తున్నారు. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో కుంగిన గైడ్ బండును తిరిగి నిర్మించడానికి ప్రణాళిక చేశారు. స్పిల్ ఛానల్లో కాంక్రీటు పనులు, ఐకానిక్ వంతెన నిర్మాణం పనులను ప్రాధాన్య క్రమంలో చేపట్టనున్నారు. నిర్వాసితులకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 13 ప్రాంతాల్లో పునరావాస కాలనీలు నిర్మిస్తున్నారు. గత ప్రభుత్వం గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. కాలనీలు అసంపూర్తిగా మారాయి. ఇప్పటికే పోలవరం మండలంలోని 19 గ్రామాల ప్రజలు ఇళ్లు ఖాళీ చేశారు. వారి కోసం ఒక్క ప్రాంతంలోనూ పూర్తి స్థాయి సౌకర్యాలతో కాలనీలు సిద్ధం కాలేదు. డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యం, రోడ్లు, ఆస్పత్రి, పాఠశాల, అంగన్వాడీ భవనాలు లేక నిర్వాసితులు అవస్థలు పడుతున్నారు. వైకాపా ప్రభుత్వం 3 ఏళ్లుగా 210 కోట్ల మేర బిల్లులను బకాయి పెట్టింది. తాజాగా కూటమి సర్కారు పాత బకాయిలు చెల్లించడంతో పాటు పునరావాసానికి మరో 502 కోట్ల రూపాయలు ఇస్తోంది. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు పరిహారంపై ప్రకటన చేసే అవకాశం ఉంది. పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 12,000 ఎకరాల భూసేకరణ చేశారు. 25,000 కుటుంబాలను నిర్వాసితులుగా ప్రకటించారు. ఇందులో 41.15 కాంటూరు పరిధిలో 44 గ్రామాలు, 10,000 కుటుంబాల వరకు ఉన్నాయి. గతంలో 72% ప్రాజెక్టు పనులు టీడీపీ పాలనలోనే జరిగాయి. ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 17, ఏపీలోని 54 మండలాల్లో 7.2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. మాతృభాషపై ఈ తరానికి ప్రేమాభిమానాలు పెంచడంతో పాటు మన కవులు, రచయితల గొప్పదనాన్ని తెలిపే లక్ష్యంతో తెలుగు సాహితీ యాత్రలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీశ్రీ, గురజాడ, చలం, గుర్రం జాషువా, విశ్వనాథ సత్యనారాయణ, తిలక్, దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి గొప్ప కవులు, రచయితల స్వస్థలాలు, వారి గుర్తులను కాపాడే లక్ష్యంతో నిర్మించే స్మారక కేంద్రాల ద్వారా ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయవచ్చన్నారు. ఆదివారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను విజయవాడ బుక్ ఫెస్టివల్ కమిటీ ప్రతినిధులు కలిశారు. విజయవాడలో 35 ఏళ్లుగా పుస్తక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, మైదానం పూర్తి స్థాయిలో అందుబాటులో లేని విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అందుకు సానుకూలంగా స్పందించిన పవన్ కళ్యాణ్ సమస్యను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. విజయవాడను నేరరహిత నగరంగా మార్చేందుకు పోలీసులు మరింతగా కృషి చేయాలని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. బందరు రోడ్లోని కమాండ్ కంట్రోల్లో
క్లౌడ్ పెట్రోల్ ఫర్ సేఫ్ కమ్యూనిటీస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 10 డ్రోన్లను పోలీసులకు అందించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో విజయవాడలో గంజాయి బ్లేడ్ బ్యాచ్లు చెలరేగినట్లు ఎంపీ కేసినేని విమర్శించారు. అప్ప, గ్రే గ్రౌండ్స్, సీసీ లైట్స్ కు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గంజాయి బ్లేడ్ బ్యాచ్లను రూపుమాపటంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తాయని కేసినేని చిన్ని తెలిపారు. విజయవాడ అంటే మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యే నగరం. ఇటువంటిది దేశంలోనే ప్రప్రథమంగా ప్రతి 28 పోలీస్ స్టేషన్స్లోనూ డ్రోన్స్ వాడే నగరంగా వృద్ధి చెందిందంటే అది ముఖ్యంగా ముందుగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి. ఫోరెన్సిక్ ల్యాబ్ ఎప్పుడో మనకు వచ్చింది, కానీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇంతవరకు నిధులు రాలేకపోయినాయి. అంతేకాకుండా అప్ప, గ్రేహౌండ్స్ ఇటువంటివన్నీ కూడా మనం రాబెట్టుకోవాలి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై ఇవాళ జరిగే బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు. ప్రశ్నోత్తరాల తర్వాత ఇటీవల మృతి చెందిన 3 మాజీ ఎమ్మెల్యేలు కొమిరెడ్డి జ్యోతిదేవి, ఊకే అబ్బయ్య, రామచంద్రారెడ్డికి సభ సంతాపం తెలపనుంది. అనంతరం క్రీడా విశ్వవిద్యాలయ బిల్, విశ్వవిద్యాలయాల సవరణ బిల్లులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రవేశపెట్టనున్నారు. అనంతరం పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. శాసన మండలిలోనూ ఇదే చర్చ జరగనుంది. తెలంగాణ మంత్రిమండలి సమావేశం ఇవాళ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్ 1లో ఈ భేటీ జరగనుంది. ఇప్పటికే హైడ్రాకు సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం అందుకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉంది. ఆర్ఓఆర్ చట్టం తెచ్చేందుకు కూడా పూర్తి కసరత్తు చేసింది. శాసనసభలో ప్రవేశపెట్టనున్న ఆ బిల్లులను ఇవాళ కేబినెట్ ఆమోదించనుంది. ప్రధానంగా ఈ కార్ రేసింగ్ వ్యవహారం, రైతు భరోసా అమలు విధి విధానాలు, విద్యుత్ కమిషన్ నివేదిక తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని సీఎం ఇదివరకే ప్రకటించారు. కులగణనపై అసెంబ్లీలో ప్రకటన చేయాలని భావిస్తున్న ప్రభుత్వం కేబినెట్లో కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. సంప్రదాయ, చేనేత, హస్తకళల ఉత్పత్తులను ప్రజలు ప్రోత్సహించాలని తెలంగాణ చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. హైదరాబాద్ శిల్పారామంలో ఏర్పాటైన ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాను ఆయన ప్రారంభించారు. పలువురు కళాకారులను సత్కరించారు. మేళాలో ఏర్పాటు చేసిన చేనేత, హస్తకళల స్టాల్స్ ను సందర్శించడంతో పాటు కళా నిలయంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు. ఈ నెల 31వ తేదీ వరకు జరిగే క్రాఫ్ట్స్ మేళాను ప్రజలు సందర్శించాలని తుమ్మల సూచించారు. ఆ చేనేత కార్మికుల యొక్క హస్తకళల నైపుణ్యాన్ని చూసి కనీసం ఆనందించండి, వాళ్ళని ఆశీర్వదించండి, వాళ్ళని ఆదరించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తెలంగాణ ప్రజల్ని, హైదరాబాద్ నగర వాసులను ముఖ్యంగా ప్రార్థిస్తూ వాళ్ళకి చేయూతనిచ్చేదానికి, వాళ్ళని అభినందించేదానికి, వాళ్ళని ఆశీర్వదించేయడానికి కార్యక్రమాన్ని 15 రోజులుగా నిర్వహించాలని తలపెట్టినటువంటి క్రాఫ్ట్ మేళా విజయవంతం కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. అంకుర పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించేందుకు రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. ప్రజలను తరచుగా వేధించే నిబంధనలను సరళీకరించాలని, ఊబకాయాన్ని సవాల్గా తీసుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల 4వ జాతీయ సదస్సులో మాట్లాడిన ప్రధాని మోదీ ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ పాలనలో సంస్కరణలు తేవాలన్నారు. సంస్కరణలు, పనితీరు, పరివర్తనపై దృష్టి సారించడం ముఖ్యమని, అలాగే ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించాలన్నారు. దేశంలో ఆందోళనకరంగా మారుతున్న ఊబకాయాన్ని పెద్ద సవాల్గా తీసుకోవాలని ప్రధాన కార్యదర్శులకు సూచించారు. దృఢమైన, ఆరోగ్యమైన ఇండియా మాత్రమే వికసిత భారత్ కాగలదని ప్రధాని మోదీ తెలిపారు. 2025 నాటికల్లా దేశానికి క్షయవ్యాధి నుంచి విముక్తి కల్పించాలన్నారు. ఈ లక్ష్య సాధనలో ఆశా, అంగన్వాడీ వర్కర్ల పాత్ర చాలా కీలకమన్నారు. దేశ సంపద అయిన పాత రాత పరుతులను సాంకేతిక సాయంతో డిజిటలైజేషన్ చేయాలని ప్రధాని మోదీ సూచించారు. ప్రముఖ తబలా విద్వాంసుడు పద్మ విభూషణ్ జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. హృద్రోగ సంబంధిత సమస్యతో బాధపడిన ఆయన 2 వారాల క్రితం అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తబలా మాస్ట్రోగా పేరుగాంచిన జాకీర్ హుస్సేన్ 1951 మార్చి 9న ముంబైలో జన్మించారు. తబలా వాయిద్యకారుడు అల్లా రఖా పెద్ద కుమారుడైన జాకీర్ హుస్సేన్ చిన్నప్పటి నుంచే తండ్రి బాటలో నడిచారు. ఈ క్రమంలో హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జార్జ్ ఫ్యూజన్లో నైపుణ్యం సాధించారు. 7 ఏళ్ల వయసులోనే తొలి ప్రదర్శన ఇవ్వడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అనేక ఆల్బమ్లను చేసిన ఆయన
1980వ దశకంలో పలు చిత్రాలకు పనిచేశారు. 1990లో కేంద్ర ప్రభుత్వం నుంచి సంగీత నాటక అకాడమీ అవార్డు, సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, 2018లో రత్న సదస్యను అందుకున్నారు. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మ విభూషణ్ అవార్డులతో కేంద్రం సత్కరించింది. జాకీర్ హుస్సేన్ను అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌస్కు ఆహ్వానించారు. తొలిసారి వైట్ హౌస్ నుంచి ఆహ్వానం అందుకున్న తొలి భారతీయ సంగీతకారుడిగా జాకీర్ హుస్సేన్ గుర్తింపు పొందారు. సైబర్ నేరాల కేసులను ఛేదించడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సత్తా చాటింది. ఈ నెల 14న నిర్వహించిన మెగా లోక్ అదాలత్లో రికార్డు స్థాయిలో 4,893 మంది బాధితులకు 33,27,00,000 రూపాయలు డబ్బు పోగొట్టుకున్న బాధితులకు తిరిగి ఇప్పించింది. క్రితంసారి బాధితులకు ఇప్పించిన 27,20,00,000 రూపాయలను ఈసారి దాటేసింది. బాధితులు పోగొట్టుకున్న సొమ్మును రికవరీ చేయటమే కాకుండా న్యాయ ప్రక్రియ ద్వారా బాధితులకు డబ్బు తిరిగి ఇప్పించడంలో దేశవ్యాప్తంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సత్తా చాటింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 17,210 మంది బాధితులకు 155 కోట్ల రూపాయలను తిరిగి ఇప్పించింది. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా ఇబ్బందులు తొలగించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. వికారాబాద్ జిల్లాలోని శ్రీ రామలింగేశ్వర దేవస్థానం నూతన పాలకవర్గం, వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గంలో దాదాపు 100 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. మార్కెట్లో ధాన్యం కొనుగోలు ఎలా జరుగుతున్నాయని మంత్రి తుమ్మల రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. గిట్టుబాటు ధరతో పాటు బోనస్ డబ్బులు వస్తున్నాయా అని ఆరా తీశారు. అనంతరం మార్కెట్ యార్డులో సరైన వస్తువులు లేకపోవడంతో వాటిని సమకూరుస్తామని హామీ ఇచ్చారు. రైతులు కేవలం వరినే వేయకుండా ఇతర ప్రత్యామ్నాయ పంటలు పండించాలని మంత్రి సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ప్రశ్నించిన ప్రతిపక్షానికి తిట్లు, ఉద్యోగాల కోసం అడిగిన యువతకు, లగచర్లలో రైతులకు దెబ్బలు, ఆయన అనుయాయులు అక్రమంగా కోట్లు వెనకేసుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించి క్రికెట్ పోటీలో గెలుపొందిన వారికి ట్రోఫీ, నగదు బహుమతి ప్రదానం చేశారు. ఏపీలో సీఎం చంద్రబాబు పింఛన్ పాత బకాయిలతో కలిపి 4,000 ఇస్తుండగా రేవంత్ రెడ్డి సర్కారు ఎందుకు ఇవ్వటం లేదో ప్రశ్నించాలన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగలకు మహిళలకు చీరలు ఇచ్చేవారని, రేవంత్ రెడ్డి వాటిని నిలిపివేశారని హరీష్ రావు విమర్శించారు. రేవంత్ తన ఏడాది పాలనలో హైడ్రాతో ఇండ్లను కూలగొట్టడం తప్ప కొత్తగా ఒక్క ఇల్లైనా కట్టించాడా అని ప్రశ్నించారు. బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్ష పదవి రేసులో తాను లేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వివరణ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ అధిష్టానం తనకు కేంద్ర మంత్రిగా పెద్ద బాధ్యతల్ని అప్పగించిందన్నారు. తెలంగాణ అధ్యక్ష పదవి తనకు కట్టబెట్టనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందని, దానివల్ల వ్యక్తిగతంగా తనతో పాటు పార్టీ పరంగా ఇబ్బందులొస్తాయని బండి సంజయ్ సూచించారు. పార్టీ మీద కానీ నా మీద కానీ ప్రేమ అభిమానులు బట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి నాకు సహకరించండి. నేను మీరు రాయడానికి తప్పుపడతలేను, కానీ దాని ద్వారా ఇబ్బందులు వస్తాయి. దానికి కావాలని కొంతమంది కుట్ర చేసి నాకు వ్యతిరేకంగా వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను రాష్ట్ర సచివులు అయితే రావచ్చని చెప్పి దాని తప్పుడు వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దయచేసి అంతా సహకరించవలసిందిగా కోరుతున్నాను. దీనివల్ల నాకు పర్సనల్ డ్యామేజ్ అవుతుంది, పార్టీ కూడా ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి అంతా సహకరించవలసిందే కోరుతున్నాను. హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ పరిస్థితిపై ఆందోళన చెందుతున్నట్లు నటుడు అల్లు అర్జున్ తెలిపారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్నందున శ్రీతేజ్తో పాటు అతని కుటుంబాన్ని కలవలేకపోతున్నట్లు చెప్పారు. వీలైనంత త్వరగా బాధిత కుటుంబాన్ని కలుస్తానన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాననే మాటకు కట్టుబడి ఉన్నట్లు అల్లు అర్జున్ పునరుద్ఘాటించారు. భద్రాచలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సీతారామచంద్ర స్వామి ఆలయంలో కృత్తికా దీపోత్సవం పురస్కరించుకొని విశేష పూజలు చేశారు. స్వామివారికి విశేష అభిషేకం, దీపోత్సవం, చొక్కాసుర దహన వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పోలీసు శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఉత్సవాల్లో అధికారులు పాల్గొని దీపాలను వెలిగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీపారాధన చేశారు. రామాలయం మాడవీధుల చొక్కాసుర దహనం వేడుక నిర్వహించారు.
తిరుమల శ్రీవారి సన్నిధిలో కార్తీక దీపోత్సవం వైభవంగా సాగింది. స్వామివారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనల అనంతరం మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా శ్రీవారి మూలమూర్తికి హారతి ఇచ్చారు. అనంతరం గర్భాలయంలో అఖండం, స్వామి పుష్కరిణితో పాటు పలుచోట్ల నేతి దీపాలను ఉంచారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో దీపారాధనలు చేశారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ మరో అల్పపీడనం ఏర్పడనుంది. 2 రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా పయనించి తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అల్పపీడన ప్రభావంతో మంగళవారం నుంచి గురువారం వరకు ఏపీలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంగళవారం నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో, బుధవారం నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, పశ్చిమ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని అధికారులు తెలిపారు. బుధ, గురువారాల్లో సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తాత్కాలిక ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న మహమ్మద్ యూనస్ పై ఎదురుదాడి మరింత పెంచారు. ఆయన అప్రజాస్వామిక బృందానికి సారథ్యం వహిస్తున్నారని, ప్రజల పట్ల వారికి ఎలాంటి బాధ్యత లేదని విమర్శించారు. ఒకప్పటి తూర్పు పాకిస్తాన్ 1971 డిసెంబర్ 16న బంగ్లాదేశ్గా ఏర్పడింది. ఆ రోజును విజయ్ దివస్గా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఓ ప్రకటన జారీ చేసిన మాజీ ప్రధాని షేక్ హసీనా స్వాతంత్ర వ్యతిరేక మతతత్వ శక్తులకు తాత్కాలిక ప్రభుత్వం రహస్యంగా మద్దతు ఇస్తోందని ఆరోపించారు. ఫాసిస్టు యూనస్తో సహా తాత్కాలిక ప్రభుత్వంలోని నేతలకు బంగ్లా స్వాతంత్ర్య పోరాటం, దాని చరిత్రపై అవగాహన లేదనే విషయం వారు తీసుకున్న ప్రతి నిర్ణయం రుజువు చేస్తోందన్నారు. ఆగస్టులో అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి తప్పుకొని భారత్కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ త్వరలో సుప్రీంకోర్టు కొలీజియం ముందు హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ వ్యాఖ్యలకు సంబంధించి నివేదిక సమర్పించాలని అలహాబాద్ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీజేఐ నేతృత్వంలోని కొలీజియం ముందు జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ హాజరై వివరణ ఇవ్వనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నెల 8న విహెచ్పి కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ మెజారిటీ వర్గం అభిష్టానికి అనుగుణంగా దేశంలో చట్టాలు పనిచేస్తాయని అన్నారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో దుమారం రేగింది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు రాజ్యసభలో ఆయనపై అభిశంసన నోటీసు ఇచ్చాయి. కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ త్వరలో విడుదల కానున్న పుస్తకంలో సొంత పార్టీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీఏ కూటమి రెండోసారి కేంద్రంలో అధికారం చేపట్టినప్పుడు మన్మోహన్ సింగ్ను రాష్ట్రపతిని చేసి ప్రణబ్ ముఖర్జీని ప్రధానిని చేసి ఉండాల్సిందని మణిశంకర్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. అలా జరిగి ఉంటే పాలనాపరమైన స్తబ్దత నెలకొనేది కాదన్నారు. ప్రణబ్ ముఖర్జీ ప్రభావంతో యూపీఏ మూడోసారి కూడా అధికారంలోకి వచ్చేదన్నారు. 2012లో తలెత్తిన ద్వంద్వ సంక్షోభాలతో పార్టీకి కొంతమేర నష్టం వాటిల్లినట్లు చెప్పారు. సోనియా గాంధీ అనారోగ్యం, అప్పటి ప్రధాని మన్మోహన్ కు బైపాస్ సర్జరీ వల్ల వారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్లు తెలిపారు. ఫలితంగా 2 చోట్ల పాలనా వ్యవహారాలు డీలా పడ్డాయన్నారు. వాటి పర్యవసానంగా తదుపరి ఎన్నికల్లో యూపీఏ ఓటమి పాలైనట్లు మణిశంకర్ అయ్యర్ తెలిపారు.
భారత్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న రోహింగ్యాలు వారి పునరావాసాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి అమిత్ షాకు ఆమె లేఖ రాశారు. అక్రమ చొరబాట్లకు కేంద్రమే బాధ్యత వహించాలన్నారు. నిత్యం బంగ్లాదేశ్ నుంచి వేల సంఖ్యలో అక్రమ చొరబాట్లు జరుగుతున్నట్లు ఇటీవల ఓ మీడియా సంస్థ కథనం ప్రచురించిందని లేఖలో ఆమె పేర్కొన్నారు. వారు సరిహద్దును ఎలా దాటుతున్నారో కూడా అందులో వివరించిందని తెలిపారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశ సరిహద్దులను రక్షించడంలో విఫలమైన తీరుకు ఇది అద్దం పడుతోందన్నారు. రోహింగ్యాలకు ఢిల్లీలో పునరావాసంతో పాటు తగిన వసతులు కల్పించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అతిశీ లేఖలో ఆరోపించారు. ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. పవిత్ర గంగానదిలో పుణ్యస్నానాలు చేసేందుకు దేశం నలుమూలల నుంచి దాదాపు 45 కోట్ల మంది యాత్రికులు, పర్యాటకులు, సాధువులు ఈ క్రతువులో పాల్గొంటారని అంచనా వేసింది. మహాకుంభమేళా గతంలో ఈసారి కంటే అద్భుతంగా జరగనుందని యూపీ జలశక్తి మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ చెప్పారు. కుంభమేళాను స్వచ్ఛంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా, డిజిటల్గా మార్చేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ రహితంగా నిర్వహించనున్నట్లు యూపీ మంత్రి చెప్పారు. ప్రయాగ్రాజ్లో నాటిన 3 లక్షల మొక్కలను కుంభమేళా తర్వాత కూడా సంరక్షిస్తామని తెలిపారు. ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరగనుంది. సిరియాలో శాంతి స్థాపనతో పాటు రాజకీయ పరివర్తన కూడా జరగాలని అమెరికా, తుర్కీ, ఐరోపా సమాఖ్య, అరబ్ దేశాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు జోర్డాన్లో వివిధ దేశాల విదేశాంగ మంత్రులు హాజరై సిరియా పరిస్థితులపై చర్చించారు. అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. సిరియాలో ఉన్న ఇజ్రాయెల్ దళాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు సిరియాను నియంత్రిస్తున్న హయత్ తహరీర్ అల్ షామ్ తిరుగుబాటుదారులతో ప్రత్యక్ష సంప్రదింపులు జరుపుతున్నట్లు అమెరికా తెలిపింది. సిరియాలో తీవ్రవాద గ్రూపుల ఆవిర్భావాన్ని నిరోధించాలని, రసాయన ఆయుధాల నిల్వలను సురక్షితంగా నాశనం చేయాలని అమెరికా, తుర్కీ, ఐరోపా సమాఖ్య, అరబ్ దేశాలు పిలుపునిచ్చాయి. సిరియా ప్రాదేశిక సమగ్రతకు పూర్తి మద్దతును కూడా తెలిపారు. అరబ్ దేశాల విదేశాంగ మంత్రులు మరో ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. సిరియన్లు ఆమోదించిన కొత్త రాజ్యాంగం ఆధారంగా ఐరాస పర్యవేక్షించే ఎన్నికలకు పిలుపునిచ్చారు.